నూతన ద్విచక్ర వాహనాలను పోలీస్ స్టేషన్లకు అందజేసిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయం నందు నూతన ద్విచక్ర వాహనాలను పోలీస్ స్టేషన్లకు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ శుక్రవారం అందజేశారు. రాష్ట్ర పోలీస్ శాఖ పల్నాడు జిల్లాకు నూతనంగా కేటాయించిన 15 ద్విచక్ర వాహనాలకు శుక్రవారం పోలీసు కార్యాలయంలో ఆయా పోలీస్ స్టేషన్లకు అందజేయడం జరిగిందని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 అపాచీ బండ్లు, 1 బుల్లెట్ ద్విచక్ర వాహనాలను పీటీఓ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ద్వారా పల్నాడు జిల్లాకు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. కేటాయించిన ద్విచక్ర వాహనాలను ట్రాఫిక్ రెగ్యులేషన్ విధులకు వాడటానికి పోలీస్ స్టేషన్కు కేటాయించడం జరిగినట్లు శ్రీ ఎస్పీ గారు తెలిపారు. నరసరావుపేట పోలీస్ స్టేషన్కు 2 అపాచీ ద్విచక్ర వాహనాలు, 1 బుల్లెట్ ద్విచక్ర వాహనం, చిలకలూరిపేట పోలీస్ స్టేషన్కు 2, వినుకొండ పోలీస్ స్టేషన్కు 2, పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్కు 2, సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కు 2, మాచర్ల పోలీస్ స్టేషన్కు 2, గురజాల పోలీస్ స్టేషన్కు 1, దాచేపల్లి పోలీస్ స్టేషన్కు 1 చొప్పున ద్విచక్ర వాహనాలను పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పోలీస్ స్టేషన్ ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.